నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నిధుల కొరత లేకుండా కనెక్టివిటీ విషయంలో, అది ఎయిర్పోర్ట్ల విషయం కావచ్చు, పోర్టుల విషయం కావచ్చు, రైల్ కనెక్టివిటీ విషయంలో కావచ్చు, నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, ఇంటర్నెట్ టెలి నెట్వర్క్ విషయంలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున నిధుల కొరత లేకుండా ఖర్చు పెడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా వేగవంతంగా ఈ యొక్క రంగాలను అభివృద్ధి చేసే దిశలో ముందుకెళ్తా ఉంది. రెండు 2014లో మన తెలంగాణ రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంటే ఈరోజు సుమారు 5200 కిలోమీటర్ల జాతీయ రహదారి పెరగడం జరిగింది. అనేక కొత్త ప్రాజెక్టులు ప్లానింగ్లో ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా 1,26,485 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల మీద ఖర్చు పెడతా ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఫ్లైఓవర్స్ కానీ, ఎక్స్ప్రెస్ వేలు కానీ, రింగ్ రోడ్లు కానీ, ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా వేగవంతంగా జాతీయ రహదారుల ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచుతున్నాం. అవసరమైనటువంటి అన్ని ప్రాంతాలలో కావలసినటువంటి కొత్త రోడ్లకు ట్రాఫిక్ ఉండి రోడ్డు లేదు అనేటువంటి ప్రయత్నం కారణం ఎక్కడ కూడా జరగకూడదనే ఉద్దేశంతో ట్రాఫిక్ ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలతో ఈరోజు రోడ్డు కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కీలకమైనటువంటి ఎకనామిక్ కారిడార్స్ కానీ, లేక టూరిజం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేటువంటి ప్రాంతాలు కానీ, పెట్టుబడులు రావడానికి అవసరమైనటువంటి అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం కానీ ఈరోజు కేంద్రంలో చాలా పెద్ద ఎత్తున ముందు తీసుకెళ్తా ఉన్నాం. అందులో మన హైదరాబాద్ నగరం కూడా ఈరోజు దేశ అభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్ నగరము కావలసినటువంటి అన్ని రకాల కనెక్టివిటీ, ఈరోజు రోడ్డు కనెక్టివిటీ తీసుకుంటే బాంబే రోడ్డు కావచ్చు, నాగపూర్ రోడ్డు కావచ్చు, వరంగల్ ద్వారా భూపాలపల్లి రోడ్డు కావచ్చు, విజయవాడ ద్వారా చెన్నై రోడ్డు కానీ, కర్నూలు ద్వారా బెంగళూరు రోడ్డు కానీ, ఈ రకంగా ఏ జాతీయ రహదారి తీసుకున్నా చాలా పక్కా రోడ్డుతో అద్భుతమైనటువంటి సౌకర్యాలతో జాతీయ రహదారులు ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లోకి వెళ్తే
డెవలప్మెంట్ అంటే నేషనల్ హైవేస్ అనే విధంగా ఈరోజు ఈ యొక్క జాతీయ రహదారులు అభివృద్ధికి ప్రతీకగా ప్రతిబింబిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఈరోజు మనకందరికీ తెలుసు, హైదరాబాద్ శ్రీశైలం మధ్యలో ప్రయాణ సౌకర్యాన్ని సమయాన్ని తగ్గించేటువంటి విధంగా మన్ననూరు నుంచి తెలంగాణ ఏపీ బార్డర్ వరకు కూడా 4 లేన్స్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పైన కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ మధ్య జాతీయ రహదారి ఏది 65 ఉందో నేషనల్ హైవే, దాన్ని 6 లేన్గా చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలంగాణలో అనేక రోడ్డు ప్రాజెక్టులు ఇంకా భూసేకరణ పూర్తి కాని కారణంగా అక్కడక్కడ నత్తనడక నడుస్తూ ఉన్నాయి. కొన్ని ప్రారంభం కావాల్సింది, ప్రారంభమైనవి కూడా చాలా వేగవంతంగా జరగడం లేదు. ఈ విషయంలో నేను స్వయంగా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వివరాలను కూడా ఉత్తరం ద్వారా వారికి తెలియజేశాను. ఈ యొక్క జాతీయ రహదారులకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత తొందరగా ఈ జాతీయ రహదారుల నిర్మాణం పూర్తవుతాయని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు మన మంచిర్యాల నుంచి విజయవాడ వరకు వెళ్ళేటువంటిది కావచ్చు, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వెళ్ళేటువంటి కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కూడా ఈరోజు కొత్త కాన్సెప్ట్తో చాలా వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దేశవ్యాప్తంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించి సుమారు 4,50,000 కోట్ల రూపాయలతోటి 10,000 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కారిడార్స్ను వేగవంతంగా నిర్మాణం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలో దాదాపు 4,500 కోట్ల రూపాయలతోటి 136 కిలోమీటర్ల పనులు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. ఒకటి సూరత్ సోలాపూర్ చెన్నై కారిడారు 1,056 కిలోమీటర్లు 41,000 కోట్లు 30% పనులయ్యాయి. అందులో తెలంగాణలో వచ్చేటువంటి రోడ్డు 78 కిలోమీటర్లు 2,360 కోట్ల రూపాయలు. అదేవిధంగా హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్ ఇది తెలంగాణలో వచ్చేటువంటి 164 కిలోమీటర్ల మేర 6,000 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో పనులు జరుగుతూ ఉన్నాయి. నాగపూర్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ కారిడార్ ఏదైతే ఉన్నదో అది కూడా 33% రోడ్లు పనులు పూర్తయినాయి. తెలంగాణ పరిధిలో 401 కిలోమీటర్లు 13,328 కోట్లతో వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ గోవా కారిడార్ దీంట్లో తెలంగాణ పరిధిలో 90 కిలోమీటర్లు 3,170 కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా ఈ
5 కారిడార్లకే కేంద్ర ప్రభుత్వము ఇటీవల 1,00,000 కోట్ల రూపాయలను వెచ్చించబోతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంతో అనుసంధానమైనటువంటి ప్రాజెక్టులు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇదే నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు మరిన్ని రోడ్లను ప్రారంభించడానికి, కొన్ని నూతన ప్రాజెక్టులకు భూమి పూజ చేయడానికి వారు స్వయంగా వస్తూ ఉన్నారు. సుమారు 5,416 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 167 కిలోమీటర్ల మేర మొత్తము 26 ప్రాజెక్టుల పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఈరోజు 5వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరగనున్నాయి. కొంత పార్టే, ఇంకా చాలా జరగాల్సింది, ఇంకా చేయాల్సింది. ఆ రోజు 2 ప్రాంతాల్లో ఇది ఈవెంట్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో ఈ యొక్క 26 ప్రాజెక్టులలో 5,416 కోట్ల రూపాయలలో 4,590 కోట్ల వ్యయంతో 138 కిలోమీటర్ల మేర 14 ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేస్తున్నారు. కొత్తగా 826 కోట్లతో నూతన జాతీయ రహదారుల ప్రాజెక్టులను భూమి పూజ చేయనున్నారు.